అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి ఆ మహోన్నతమైన విధానాలకు జనసేన పార్టీ ఉద్యమ నమోదు కార్యక్రమం అవగాహన సదస్సు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. మా అధినాయకుడు జనసేన పార్టీ ఉద్యమ నమోదు కార్యక్రమం పిలిపివ్వడం, మరి రేపు 20వ తారీఖున అది మేము నమోదు చేసే కార్యక్రమంగా మొదలవబోతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి కడప నగరంలో ఉన్నటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులందరూ కూడా మమేకమై మరి అధినాయకుని ఆలోచనలని, అధినాయకుని మహోన్నతమైన విలువలు కలిగిన విధానాన్ని, మన జనసేన పార్టీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పరిచే విధంగా ఈ జనసేన పార్టీ ఉద్యమ నమోదు కార్యక్రమం రూపుదిద్దుకుపోతూ ఉంది. ఈ కార్యక్రమానికి అవగాహన కోసం ఈరోజు కడప నగరంలో ఐఎంఏ హాల్లో మరి కడప నగరంలో ఉన్నటువంటి జనసేన నాయకులందరితో పాటు సమావేశం చేశాం. మరి ఏ విధంగా జనసేన పార్టీ సభ్యత్వాన్ని సమూలంగా సామాన్యానికి తీసుకెళ్ళాలి, మరి జనసేన కుటుంబాన్ని, జనసేన పార్టీని, అధినాయకుని ఆలోచనలను సమర్థవంతంగా ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళాలి, మరి వాళ్ళ ప్రజలకు తెలియజేసి జనసేన పార్టీని ఒక జాతీయ పార్టీగా, ఒక సమర్థవంతమైన పార్టీగా రూపుదిద్దుకునే దానికి ఏ విధంగా మన సంఖ్యను పెంచాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ జనసేన సిద్ధాంతాలతో పాటు మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలియజేసి ఈ జనసేన పార్టీ సమర్థవంతన తీసుకోవడానికి ఈ విధి విధానాలని అందరికీ తెలియజేయడం జరిగింది. మరి దీంట్లో మా అధినాయకుడు మరి ఇప్పటి వరకు కూడా క్రియా వాలంటీర్గా మమ్మల్ని పిలిచే విధానం ఉండింది. ఈరోజు ఆయన క్రియా వాలంటీర్ అనేది నాకు నచ్చట్లేదు. మరి ఈ సమాజానికి, ఈ జనసేన పార్టీకి మీ విలువైన సమయాన్ని, మీ ఆర్థిక స్వావలంబన చేసుకుని ఈ కష్టపడతా ఉన్నారు, మీకు ఒక గుర్తింపు కలిగిన విధానం ఉండాలని చెప్పేసి మరి జనసేన సిద్ధాంతాలని ప్రజలకు తెలియజేసి మరి సామాన్యులకి ఈ జనసేన పార్టీలో సభ్యత్వం తెలియజేసే విధానాన్ని ఉద్యమిగా ఆయన చెప్పడం, మరి ఈ జనసేన సభ్యత్వాలని ప్రజలకు తెలియజేసి వాళ్ళకు సభ్యత్వాలు తీసుకొచ్చే కార్యక్రమం చేసే వ్యక్తుల్ని సాధకులుగా చేయడం, మరి జనసేన పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడే వ్యక్తుల్ని ప్రదాతగా చెప్పడం చూస్తే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని మా అధినాయకుడు, మా జనసేన పార్టీ పనిచేసే వ్యక్తులని ఈ విధంగా ఉద్యమి, ప్రదాతగా ఒక గౌరవమైన పదాలతో మనం ఉచ్చరించడం మొదలుపెట్టడం చూస్తే మరి అధినాయకుడు మరి ఆ ఆలోచనలు ఎంత అంతర్లీనంగా, ఎంత అద్భుతంగా, ఎంత మహోన్నతంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కడప నగరంలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలతో పాటు పోటీపడి సభ్యత్వ నమోదు, ఉద్యమ సభ్యత్వ నమోదు అనేది ఎక్కువ చేసే విధంగా ఈ జన సైనికులకి ఒక విధి విధానాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం 26వ తారీఖు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. దీంట్లో నేను మరి నా సోదరైనటువంటి తుంగ రమణయ్య గారు కూడా కలిసికట్టుగా జనసేన పార్టీకి సామాన్యులు తీసుకుపోయి సభ్యత్వ నమోదును పెంచే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అధినాయకుని ఆలోచనలకు జనసేన పార్టీని కడపలో ఉంచుతామని చెప్పి ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని దాన్ని ఇది చేయకుండా పూర్తి చేసి ఆయనకు ఒక బహుమతిగా కడప నగరం నుంచి ఒక సంఖ్యను, ఒక జనసేన పార్టీ ఒక విశాలమైన కుటుంబాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. మాది కడప జిల్లా, కడప నియోజకవర్గం. నా పేరు తుంగ రమణయ్య. ఈరోజు ఉద్యమి అవగాహన సదస్సు పెట్టాము కడపలో. ఎందుకు పెట్టినామంటే మొన్న మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఉద్యమి అని పేరు పెట్టి నామకరణం చేసి వదిలినారన్నమాట. ఆయన సభ్యత్వం తీసుకోవడానికి 2 కోట్లతో ప్రారంభించారు. పిఠాపురంలో ప్రారంభించారు. 26వ తేదీ నుంచి
ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అందరూ ఉత్సాహంగా వచ్చి సభ్యత్వం చేసుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే పోయిన సంవత్సరము నేను 1100 చిల్లర కడపలో టాప్గా చేసినాను. అలాగే మా మిత్రులు కూడా అంగా చేసినారు, మళ్ళీ మాట్లాడతారు. ఈ సంవత్సరం కూడా అంతకు మించి చేయాలని మేము ఈ సమావేశం పెట్టడం జరిగినది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరికీ అంటే ఆల్రెడీ తెలిసింది కడప నియోజకవర్గంలో ఎవరు చేస్తున్నారు ఏం కదా అని తెలియజేసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశం తర్వాత రేపు 26వ తేదీ నుంచి సభ్యత కార్యక్రమం సమావేశం పెట్టి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసాం. అందరికీ ధన్యవాదములు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.